అందరికీ నమస్కారం అండి. తులారాశి మనం చక్కగా జూన్ 2020లోకి అడుగుపెట్టేశాం. 26లో ఈ జూన్ నెలలో తులారాశి వారి ఫలితాలేంటో తెలుసుకుందాం. ముందుగా గుర్తుకు వచ్చేది చక్కగా వీళ్ళు మాట్లాడే ప్రతి మాట త్రాసు వేసినట్టు మాట్లాడతారు. అంటే చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు తులారాశి వారు. ఇటువంటి వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేయడం వీరికి వీరే సాటే. రాక్షస గురువైన శుక్రుడు ఆధిపత్యంలో ఉండే ఈ రాశివారు అద్భుతమైన ఆకర్షణను, ఎవరినైనా ఇట్టే కట్టిపడేసేటువంటి అందాన్ని కలిగి ఉంటారు. వీరు మాట్లాడే తీరు, ఎదుటివారిని రిసీవ్ చేసుకునే విధానము ఆప్యాయతతో నిండి ఉంటుంది. న్యాయము, ధర్మం పట్ల వీరికి ఉండే ఆసక్తి అంతా ఇంత కాదు. స్నేహితుల మధ్య లేదా కుటుంబంలో ఏదైనా గొడవలు జరిగితే మధ్యవర్తిగా ఉండి రెండు వైపుల నుంచి ఆలోచించి సరైన న్యాయం చేకూర్చడంలో వీరికి వీరే దిట్ట. కళలు, అందమైన వస్తువులు సేకరించడం, ఒక పాజిటివ్ ఎనర్జీ, మంచి వైబ్ ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే తమ నిర్ణయాల పట్ల ఎవరికి చిన్న అన్యాయం కూడా జరగకూడదనే ప్రధానమైన సూత్రం వీళ్ళు పాటిస్తారు. కాబట్టి మీరు చాలా రొమాంటిక్గా కూడా ఉంటారు. భాగస్వామితో ఎంతో అపురూపంగా ఒక రాజకుమారులాగా స్పోసం చూసుకుంటారు. వారి భావోద్వేగాలు అర్థం చేసుకోవడంలో తులారాశి వారికి మించిన వారు ఇంకెవ్వరే ఉండరు. పబ్లిక్ రిలేషన్లు, జనాలతో సమేకమయ్యే తత్వం ఉంటాయో అక్కడ వీరు అద్భుతంగా సృష్టిస్తారు. ఆడియన్స్ లేదా జనాల్లో ఏం కావాలో పసిగట్టడంలో వీరికి ఒక ప్రత్యేకమైన నైపుణ్యం ఉంటుంది. ఎంతటి కష్ట సమయాల్లో అయినా తమ చిరునవ్వును చెదరకుండా పక్కవారికి ధైర్యం చెబుతూ ముందుకు సాగిపోవడం తులారాశి వారికి వెనతో పెట్టిన విద్య. మరి ఇంతటి అద్భుతమైన ఆకర్షణీయమైన లక్షణాలను తులారాశి వారికి జూన్ నెల ఎలా జరగబోతుందో చూద్దాం. ఈ నెలలో గ్రహస్థితి గతులు మీకు ఎంతో అనుకూలంగాను, కొత్త ఉత్సాహాన్ని నింపేలాగా ఉన్నాయి. ఈ జూన్ 2026లో తులారాశి వారికి 6వ ఇంట్లో శని, 10వ ఇంట్లో గురుడు ఉండటం వల్ల మీకు ఊహించని అద్భుతమైన సానుకూలమైన ఫలితాలు దక్కపోతున్నాయి. దీనికి తోడు 11వ ఇంట్లో ఉన్న కేతువు మీకు మీరే ఆశ్చర్యపడేలా సరికొత్త శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తాడు. కేతువు ప్లేస్మెంట్ వల్ల మీకు ఎంచుకున్న రంగంలో, మీరు చేసే పనుల్లో మంచి ఆశాభ దృక్పథం ఏర్పడి మీరు అనుకున్న గొప్ప విషయాలు చాలా సులభంగా సొంతం చేసుకుంటారు. ఈ నెల కేతువు ప్రభావం వల్ల మీకు భౌతికపరమైన విషయాల కంటే, ప్రాపంచిక సుఖాల కంటే ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి విపరీతంగా పెరుగుతుంది. దైవ దర్శనాలు, ఆధ్యాత్మికపరమైన ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ఆ ప్రయాణాల వల్ల మీ మనసు ఎంతో తృప్తి, మాటల్లో చెప్పలేని ప్రశాంతత లభిస్తాయి. 5వ ఇంట్లో ఉన్న రాహువు మీకు ఎటువంటి కష్టాలనైనా, ఊహించని విపత్కర సంఘటనలైనా ధైర్యంగా నిలబడి ఎదుర్కొనే గొప్ప సంకల్పాన్ని, బలాన్ని, ఒక తెగింపుని ఇస్తాడు. ఈ సమయంలో మీలో ఉన్న పోరాట పటిమ చూసి మీ శత్రువులు సైతం ఆశ్చర్యపోవాల్సిందే. కెరియర్ లేదా వృత్తిపరంగా చూసుకుంటే జూన్ నెలలో మీకు ఎన్నో మధురమైన ఆనందాలు తీసుకురాబోతోంది. 6వ ఇంట్లో వృత్తికారకుడైన శని అదృష్టదాయకుడిగా మారటం వల్ల ఈ నెలలో మీకు అదృష్టం పూర్తిగా వరిస్తుంది. మీ వృత్తి జీవితంలో ఊహించని విషయాలు, ఎటువంటి ఆటంకాలు లేని సాఫీగా అయిన వృత్తి మీకు కళ్ళారా చూస్తారు. ముఖ్యంగా మీరు విద్యా, వైజ్ఞానిక రంగాల్లో ఉన్నట్లయితే ఈ నెలలో విశేషమైన శ్రమ చేస్తారు. ఆ శ్రమకు తగ్గట్టుగా అద్భుతమైన ఫలితాలు కూడా ఖచ్చితంగా పొందుతారు. అలాగే 10వ ఇంట్లో ఉన్న గురు భగవానుని దయ వల్ల మీ కెరియర్కి ఒక అద్భుతమైన బూస్ట్ లభిస్తుంది. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న కొత్త ఉద్యోగ అవకాశాలు మీ తలుపులు తడతాయి. విదేశాల్లో స్థిరపడాలనే, మీ విదేశీ సంస్థలు కలిసి పనిచేయాలనే కలలు కంటున్న వారికి ఈ నెలలో అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయి. మీరు ఇప్పటికే వ్యాపార రంగంలో ఉన్నట్లయితే లేదా కొత్తగా ఉద్యోగ వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటే ఈ సమయం మీకు ఎంతో అద్భుతంగా పనిచేసేటువంటి నెల జూన్ నెల. మీరు కలలో కూడా ఊహించిన స్థాయిలో మీ వ్యాపార లాభాలు గడిస్తారు. గురుడు 10వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి మీరు ఎవరితోనైనా పార్ట్నర్షిప్ వ్యాపారం చేయాలనుకుంటే ఆ అడుగులు ముందుకు వేయండి, సందేహించద్దు. మీకు విపరీతంగా కలిసి వస్తుంది. మీ పార్ట్నర్స్తో మీ బంధం చాలా స్మూత్గా సాగుతుంది. మీ వ్యాపారంలో భారీ లాభాలు ఆశించే మీ అంచనాలు ఈ నెలలో అక్షరాల నిజం కాబోతున్నాయి. ఎందుకంటే ఈ నెలలో మీరు చేపట్టిన కార్యాలు అన్నీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయం వైపు ముందుకు వెళతాయి. ఆర్థిక విషయానికి వస్తే జూన్ నెల ఇంట్లో సిరుల పండిస్తుంది అని గట్టిగా చెప్పవచ్చు. ధన ప్రవాహం ఎక్కడ ఆగదు, సాఫీగా ఒక నదిలా ప్రవహిస్తుంది. గురుడు 10వ ఇంట్లో ఉండటం వల్ల మీ అన్ని ఆలోచన నుండి ఆర్థిక లాభాలు సఫిషియెంట్గా ఉంటాయి. బ్యాంక్ లోన్ల రూపంలో కానీ,
ఊహించని మార్గాల ద్వారా కూడా డబ్బులు చేతికి అందే అవకాశం ఉంది. 6వ ఇంటి అధిపతి అయిన గురువు 10వ ఇంట్లో ఉండటం వల్ల ఆకస్మిక ధనలాభం, అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ అన్నమాట. మీరు ఇంతకుముందు ఎక్కడైనా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి ఉంటే వాటికి తగినటువంటి రిటర్న్స్ ఇప్పుడు రావడం జరుగుతుంది. అయితే 12వ ఇంట్లో ఉన్న రాహువు వల్ల అప్పుడప్పుడు కొన్ని అనుకూల మీకు సంబంధం లేని అదనపు ఖర్చు వచ్చి చేరే అవకాశం ఉంది. ఈ ఖర్చును మేనేజ్ చేయడానికి కొంచెం ముందు చూపుతో ప్లాన్ చేసుకోవాలి. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఈ నెలలో మీకు అద్భుతమైన ధనప్రాప్తి యోగం పట్టింది. మీరు చేసే పనులన్నీ ధనలాభం ఖచ్చితంగా పొందుతారు. ఇకపై మీ ఆరోగ్య విషయానికి వస్తే మీరు కొంచెం అలర్ట్గా ఉండాలి, శ్రద్ధ వహించాల్సిన అవసరం. 6వ ఇంటికి అధిపతి అయిన గురువు 10వ ఇంట్లో ఉండటం వల్ల గొంతుకు సంబంధించిన థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం, ఇబ్బంది పెట్టే అవకాశం జ్వరాల వల్ల కూడా కలగవచ్చు. అలాగే మీలో రోగనిరోధక శక్తి కాస్త తగ్గటం వల్ల జీర్ణకోశ సంబంధమైన వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తీసుకునే ఆహారం పట్ల, ప్రతిరోజు తీసుకునే సమయం పట్ల మీ పని ఒత్తిడిని తగ్గించుకుంటూ వీటికి సరైన సమయం కేటాయించండి. ఎప్పటికప్పుడు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. 12వ ఇంట్లో ఉన్న కేతువు వల్ల కూడా అప్పుడప్పుడు కంటి నొప్పులు రావచ్చు. అలాగే 5వ ఇంట్లో ఉన్న శని ప్రభావం వల్ల మీ పిల్లల ఆరోగ్యం కోసం కూడా మీరు కొంత డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. 11వ ఇంటి అధిపతి అయిన సూర్యుడు 4వ ఇంట్లో ఉండటం వల్ల మీ జీవితంలో కంఫర్ట్ లెవెల్స్ కొద్దిగా తగ్గి కుటుంబ అవకాశాల కోసం ఎక్కువ ఖర్చులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. ఇక ప్రేమ, వైవాహిక జీవితం, వ్యక్తిగత సంబంధాల విషయానికి వస్తే మీకు ఎంతో అద్భుతమైన మధురమైన జ్ఞాపకాలను ఇస్తుంది. అంటే వైవాహిక జీవితంలోనూ గొప్ప సామరస్యం నెలకొంటుంది. మీ భాగస్వామితో మీకున్నంత బలపడుతుంది. ఒకరినొకరు మరింత లోతుగా అర్థం చేసుకుంటారు. అయితే 5వ ఇంట్లో ఉన్న రాహువు వల్ల ప్రేమ మరియు వైవాహిక జీవితంలో చిన్న చిన్న మాట పట్టింపులు, అపార్థాలు దారితీస్తాయి. మీ సహజమైన డిప్లొమాటిక్ నేచర్ ఇక్కడ చాలా మీకు మేలు చేస్తుంది. ఈ నెలలో అందుకు అద్భుతమైన అనుకూలమైన సమయం కూడా. వివాహ బంధంలోకి అడుగుపెట్టి మీ గొప్ప మానసిక ప్రశాంతతను పొందే అవకాశం ఈ నెలలో ఉంది. కుటుంబంలో కూడా ఎంతో ఆనందకరమైన, ప్రశాంతకరమైన వాతావరణం ఉంటుంది. గురుడు ప్రభావం వల్ల మీ ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది. కుటుంబ సభ్యులతో ఎంతో ఆప్యాయంగా, క్లోజ్గా వెలుగుతారు. ఈ నెలలో మీరు కొత్త వస్త్రాలు కొనుగోలు చేస్తారు. మీ బంధుమిత్రులతో ఎంతో సంతోషంగా సమయాన్ని గడుపుతారు. ఇక 6వ ఇంట్లో ఉన్న శని మిమ్మల్ని మీ కుటుంబం పట్ల మరింత బాధ్యతాయుతంగా, సిన్సియర్గా ఉండేలా చేస్తుంది. మీ కుటుంబం పట్ల మీకుండే విలువలు మరింత బలపడతాయి. మొత్తంగా చూసుకుంటే ఈ నెలంతా మీకు అధిక శాతము సుఖ సంతోషాలు గడుపుతూ మీ జీవితంలో గొప్ప లాభాలు పొందుతారు. చివరగా జూన్ నెలలో మీకు లభించే అద్భుతమైన ఆరోగ్య, ఆర్థిక విషయాల్లో సంయమనం పాటించి అభివృద్ధికి దోహదపడతాయి. దైవ బలం గనక మీకు తోడైతే సమస్యలు ఏమైనా ఈజీగా పరిష్కరించుకోవచ్చు. దీనికి నేను చెప్పే రెమెడీ ఓం గణేశాయ నమః, ఓం శ్రీం గ్లౌం గం మహాగణపతయే నమః. అది రాదు, ఓం గం గణపతయే నమః అని. కానీ చక్కగా ఓం శుక్రాయ నమః అనే రాష్ట్రాధిపతి అయిన శుక్రుడు అనుగ్రహాన్ని పొందటానికి కానీ, ఈ ఇద్దరికీ వెచ్చించినప్పుడు విఘ్న నాయకుడు ఆయన, రాజ్యాధిపతాన్ని ఇచ్చే ఆయన ఈయన. కాబట్టి చిన్న పరిహారాలు మిమ్మల్ని ఆటంకం నుండి రక్షిస్తాయి. ఈ చక్కగా ఈ చిన్న జపాలు చేసుకోండి. అనంతమైన సంతోషాన్ని మీ అందరికీ మనస్ఫూర్తిగా అందాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మీరు తొలదోగాలని, అష్టైశ్వర్యాలు మీరు కలగాలని ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ లోకా సమస్తా సుఖినో భవంతు.